అప్పు అయితే శోభన గదిలో కూర్చొని మెసేజ్ చేసుకుంటూ ఉండగానే కళ్యాణ్ అయితే చూసి, దొంగ దొరికాడుగా అప్పు, ఇంకా ఎందుకు మెసేజ్ చేసుకుంటూ ఉంటావు, ఇలా అయితే 2 ఏళ్ళైనా మన శోభన జరిగేలా లేదని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అదేంటి అలా మాట్లాడతావు, దొంగ దొరికినట్లు మా సీఐకి మెసేజ్ చేస్తున్నా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అప్పు అయితే చెప్తూ ఉంటుందన్నమాట. నాకు మాత్రం లేదని చెప్పేసి అలిగి కూర్చుంటాడనమాట కళ్యాణ్. ఇక అప్పు అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. నా టైం అంతా ఆవిరైపోయిందని చెప్పేసి కళ్యాణ్ అనగానే, కానివ్వనుగా కానీ ముందు ఈ పాలు తాగని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది అనమాట. నేను నీ భర్తను, జైల్లో ఖైదీని అడిగినట్లు ఏంటది స్మూత్గా స్మైల్తో సిగ్గుపడుతూ ఏమండి పాలు తీసుకుని అని అడిగితే ఏమవుతుందని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట. నీలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కడిది అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది అనమాట. పెళ్ళికి ఎన్ని కష్టాలు పడ్డానో శోభనానికి కూడా ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది, ఇక ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు పడాలని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడనమాట. అంటే నేను నీ దురదృష్టానని ఇండైరెక్ట్గా చెప్తున్నావా, నాతో మాట్లాడకని చెప్పేసి అలిగి వెళ్ళి పక్కన నిల్చుంటుంది అనమాట అప్పు. ఇక వెనక నుంచి వెళ్ళి వాటేసుకొని ఇక అప్పును అయితే బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇక తర్వాత అప్పు కళ్యాణ శోభనం అయితే జరిగిపోతుంది అనమాట. ఇక రాహుల్ ఏమో స్వప్న దగ్గర దొంగతనం చేసిన 7 వారాల నగలు ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అయితే సెట్ చేస్తాడనమాట. ఈ నగలు స్వప్న కన్నా నీకే చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఇటు నీకు నగలు తీసుకొచ్చాను, అటు రాజు కావ్య విడిపోయేలా మా మమ్మీ ప్లాన్ చేసింది, రాజ్యానికి రాజు లేకుంటే నాలాంటి సైన్యాధిపతి సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. అంటే ఆ కోటకు నువ్వే వారసుడు అయిపోతావా అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అయితే అడుగుతుంది. అంతేగా అని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడనమాట. నువ్వేమో కోటకు వారసుడయి కోటీశ్వరుడు అయిపోతావు, నాకేమో ఈ ముష్టి నగలు తీసుకొచ్చి ఇచ్చావని చెప్పేసి లవర్ అయితే అంటూ ఉంటుంది అనమాట. 50 లక్షలకు పైగా ఉంటాయని చెప్పేసి రాహుల్ అనగానే, నీకేమో కోట్లు నాకేమో ముష్టి లక్షలు అని చెప్పేసి ఇక రాహుల్ లవర్ అయితే అంటుంది అనమాట. నాకు ఆస్తి రాగానే నా పెళ్ళానికి విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఇక రాహుల్ దగ్గరికి వెళ్ళగానే గర్ల్ ఫ్రెండ్ అయితే దూరంగా నెట్టేస్తుంది అనమాట. నువ్వేమో కోటలో ఉంటావు, నేనేమో ఎక్కడ ఉండాలా, నాకు వెళ్ళా కావాలని చెప్పేసి ఇక గర్ల్ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. 5 కోట్లు అవుతుంది వెళ్ళా కొనాలని అని చెప్పేసి రాహుల్ అనగానే, కాబోయే భార్య కోసం 5 కోట్లు పెట్టలేవా అని చెప్పేసి ఇక రాహుల్ని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. నాకు డబ్బు రాని ఖచ్చితంగా ఆలోచిస్తానని చెప్పేసి రాహుల్ మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే ఇక తనైతే నెట్టేస్తుంది అనమాట. ఆస్తి నీ చేతికి వచ్చి ఇల్లు కొనిస్తేనేగా నీ మీద నాకు నమ్మకం వచ్చేది, అప్పుడేగా నీకు నేను సొంతం అయ్యేదని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది అనమాట. ఆస్తి దక్కుతుందంటే సంతోషిస్తాం అనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఆస్తి వచ్చినప్పుడే నీ మీద చేయి వేస్తానని చెప్పేసి హగ్ అయితే అడుగుతాడు. ఇక దానికి ఒప్పుకొని హగ్ అయితే ఇస్తుంది అనమాట ఆ గర్ల్ ఫ్రెండ్. ఎంతో కష్టాలు పడి నగలు తీసుకొస్తే ఇది 5 కోట్ల విల్లాకి గాలం వేస్తుంది, ఏదో ఒక మాయ చేసి దీన్ని నా సొంతం చేసుకోవాలని చెప్పేసి రాహుల్ అయితే అనుకుంటాడనమాట. ఇక అపర్ణ ఇంద్రాదేవి అయితే కావ్యని పిలిచి నువ్వు ఒక ఆపరేషన్ చేయాలని చెప్పేసి అనగానే, ఆపరేషన్ అదేంటి అని చెప్పేసి అనగానే, సైనికులు చేసే ఆపరేషన్ దేశాన్ని కాపాడేందుకు చేస్తారు, కాపురాన్ని నిలబెట్టుకునేందుకు నువ్వు ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక యామిని గురించి అయితే అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది అనమాట. కావాలని డిప్రెషన్లోకి వెళ్ళినట్లు నటించి నా మనవడు రిసార్ట్కి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది, రాజు కూడా వెళ్తున్నాడు, యామిని ఆడింది డ్రామా అని తెలియక వెళ్తున్నాడు, యామిని జిత్తులు మారినక్క వాడిని సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది, పొరపాటున వాడు కానీ ఏదైనా తప్పు చేశాడంటే ఇంకా నీ జీవితం నాశనం అయిపోతుందమ్మా అని చెప్పేసి ఇంద్రాదేవి అపర్ణాదేవి అయితే కావ్యకి అయితే చెప్తారనమాట. అలా ఎప్పటికీ జరగదని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక అపర్ణాదేవి అయితే దాని ప్లాన్ని తిప్పికొట్టాలి, అలా జరగాలంటే దానికి తెలియకుండానే నువ్వు ఫాలో అవ్వాలి, నా కొడుకును దానికి దూరంగా పెట్టి యామినిని దెబ్బ కొట్టాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. నీ మాంగళ్యాన్ని యామిని లాక్కోకముందే నీ ఆపరేషన్ మాంగళ్యాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తూ ఉంటుంది. చేస్తాను, నా భర్తను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తానని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. ఏ రిసార్ట్కి వెళ్ళారని చెప్పేసి కావ్య అడగగానే, అదంతా తెలుసుకున్న లొకేషన్ నీ నెంబర్కి సెండ్ చేస్తా, రాజు కూడా నువ్వు వస్తున్నట్లు చెప్తా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది. ఆయన నీడ కూడా తాకకుండా కాపాడుకుంటా అని చెప్పేసి కావ్య అయితే బయలుదేరుతుంది అనమాట. ఇక కళ్యాణేమో బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇక అప్పుడే అప్పు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి, రాత్రంతా నన్ను నిద్రపోకుండా చేసి వీడు మాత్రం పడుకుంటాడని చెప్పేసి కాఫీ అయితే ఇస్తూ ఉంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం నిద్ర లేవడనమాట. ఇలా లేవులే అని చెప్పేసి ఇక కాఫీ అయితే తీసుకెళ్ళి కాళ్ళ మీద అయితే పెడుతుంది అనమాట. ఇక కళ్యాణ్ అయితే మెలకు వచ్చి లేచి ఇంకా చైర్లో అప్పు అన్నాన్ని చూసి షాక్ అయిపోతాడు.
ఇక మన లేడీ విలని యామిని అయితే లగేజ్ సర్దుతూ ఉండగానే వైదేహి అయితే భయపడుతూ ఉంటుందన్నమాట. నాకెందుకో మనం చేస్తుంది తప్పు అనిపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక యామిని అయితే నాకు కాబోయే వాడితోనేగా వెళ్తున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. పెళ్ళికి ముందే ఇలా తొందరపడటం కరెక్ట్ కాదుగా, నలుగురు ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళ అమ్మ వైదేహి అయితే అంటూ ఉంటుందన్నమాట. తప్పక చేస్తున్నా, దీనికంటే మంచి ఐడియా ఉంటే చెప్పు, ఇప్పుడే క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక వైదేహి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇక ఇందిరాదేవి అయితే రాజుకైతే ఫోన్ చేసి నువ్వు ఎలాగూ ప్రపోజ్ చేయవని అర్థమైంది, నేనే నీ దగ్గరికి నా మనవరాలను పంపిస్తున్నాను అని చెప్పేసి చెప్పగానే నానమ్మ నువ్వు సూపర్, అంతే దగ్గరుంటే ముద్దులతో ముంచెత్తేవాడిని, అయినా ఫోన్ ఉందిగా ఫోన్లో పెడతాలని చెప్పేసి ఇందిరాదేవికి అయితే ముద్దులు పెడుతూ ఉంటాడనమాట రాజు. ఇక ఆ ముద్దులు పెట్టడం ఆపి కళావతిని నీ ముగ్గులోకి ఎలా తెచ్చుకోవాలో చూడు, మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు, నీ ప్రేమ విషయం చెప్పని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుంది. అస్సలు వదులుకోను, నిప్పు అంటించావుగా, నేను రాకెట్లో ఎలా వెళ్తానో చూడు, కళావతి రాగానే షారుఖ్ ఖాన్లో లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. వికారాబాద్ బ్రాంచ్లో పని ఉందని పంపాను, నువ్వు తనతో వెళ్ళి ప్రేమగా మాట్లాడి విషయం చెప్పు, అప్పుడు ఒప్పుకుంటుందని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుంది. ఓకే అర్థమైందని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తాడు రాజు. ఇక తిరిగి వెనక్కి చూడగానే యామిని అయితే ఉంటుందన్నమాట. ఏంటి బావా అంత హ్యాపీగా ఉన్నావు, ఎవరు ఫోన్లో అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండ్లే అని చెప్పేసి రాజు అయితే కవర్ చేస్తాడు. ఇక కారులో రాజు యామిని అయితే బయలుదేరుతారనమాట. ఇద్దరు రిసార్ట్కి అయితే వెళ్తారు. ఒక రూమ్లో బెడ్పై రాజు కూర్చుంటే పక్కనే వచ్చి యామిని కూడా కూర్చుంటుంది. ఇక రాజు అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. కావ్యని మనసులో ఉన్నంత వరకు నన్ను దగ్గరికి రానివ్వవు, కానీ ఈరోజు నిన్ను నా సొంతం చేసుకుంటానని చెప్పేసి యామిని అయితే మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే రిసార్ట్కి వచ్చిన కావ్య అయితే ఆలస్యంగా వచ్చాను కదా, ఈ పాటికి వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళి ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు ఏదో చెప్తూ ఉండగానే ఇక పెదాల మీద వేడి పెట్టి ఇంకా చెప్పొద్దు అని చెప్పేసి యామిని అయితే ఆపి ఇక రాజుకి అయితే ముద్దు పెట్టాలని చెప్పేసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట. అంతటితో వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.